అందరికీ నమస్కారం। ఈరోజు మోంతా తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురయ్యారు। రైతులైతే పడరానటువంటి పాటలు తీవ్రమైనటువంటి కలత ఆవేదనతో సతమతమైనటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తుంది। ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే మనం సమీక్షించాలి, ప్రభుత్వాలు మనకు లేకపోతే అధికారం లేకపోతే వాటికి దూరంగా ఉండాలనేటువంటి ఆలోచన విధానాన్ని పక్కన పెట్టి బహుశా రాష్ట్ర చరిత్రలో ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా ఆలోచించని విధంగా ఆలోచన చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి జూమ్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకొని జిల్లా స్థాయిలో ఉండేటువంటి పార్టీ అధ్యక్షులు, ఇతర ప్రధానమైనటువంటి రైతు సంఘాలకి వివిధ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులతో ఒక సమీక్ష ఏర్పాటు చేయడం జరిగింది। దానిలో అన్ని రకాలైనటువంటి విషయాలు ప్రతి జిల్లాకు సంబంధించి ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు, రైతుల అవస్థలకు గురయ్యారు, ఎంత మేర పంట నష్టం జరిగింది, ఎంత మేర ఇతరులకు సంబంధించినటువంటి నష్టం వాటిల్లింది అనేటువంటి దాని మీద ఆయన సమీక్షించడం, దానికి సంబంధించినటువంటి సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది। అసలు తుఫాను నేపథ్యంలో ఏమాత్రం పట్టించుకోకుండా విదేశాలకి పర్యటనకు వెళ్ళిపోయినటువంటి చంద్రబాబు కొడుకు అసలు సమీక్ష గురించి పట్టించుకోకుండా వ్యవసాయ శాఖ అనేటువంటిది ఒకటి ఉంది, ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖకు మంత్రి అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు అనేటువంటిది లేకుండా అచ్చెన్నాయుడు గాలి వదిలేసి ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ సమీక్ష పెట్టాడో దాని మీద ఒక పాజిటివ్నెస్ ఏదైతే రైతుల్లో క్రియేట్ అయిందో జగన్మోహన్ రెడ్డి గారు మన గురించి ఆలోచన చేశాడు, అధికారం ఉన్నా లేకపోయినా ఇటువంటి వ్యక్తి మనకు అవసరం అనేటువంటి భావం కలుగుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని జీర్ణించుకోలేక తట్టుకోలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద రకరకాలైనటువంటి మాటలు మాట్లాడడానికి దిగజారిపోవడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం। ఎందుకు చెబుతున్నాము అంటే ఈ మధ్య చూస్తే నవ్వాలనో ఏడవాలనో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి। చంద్రబాబు నాయుడు మాటలు చూస్తే కోటలు దాటుతున్నాయి, చేతలు గడపలు దాటడం లేదు। లాస్ట్కి ఏమంటారు, మోంతా తుఫాను చంద్రబాబు ముందు మోకరిల్లిందని చెప్పన్నారు। అంటే ఇది మాట్లాడడానికి కనీసం మీకు సిగ్గు, లజ్జ, ఇంగిత జ్ఞానం అనేటువంటిది ఉంటే ఎవరన్నా మన ముఖాన చూసి నవ్వుతారేమో అనేటువంటి కనీసమైనటువంటి ఇది ఉంటే ఇటువంటి దుర్మార్గమైనటువంటి మాటలు, అసాధ్యమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేయరు। మీరు చేయవలసినది ఏంది, తుఫాను మీ ముందు మోకరిల్లిందా, తుఫాను అంచేసామా, తుఫాను నెట్టేసామా, తుఫాను మడిచేసామా, వర్షం ఆపేసామా కాదు। ఈ నేపథ్యంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి, మీరు తీసుకున్నటువంటి మీ ప్రణాళిక ఏంటి, మీరు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి, మీరు రైతులకు సంబంధించి కానీ ప్రజలకు సంబంధించి కానీ ఏ విధంగా అండగా ఉండదలిచారు, మీరు ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు, తర్వాత కూడా ఈరోజు మీరు మాటల కోటలు దాటుతున్నాయి తప్ప మీరు ఎక్కడన్నా సరే ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది, వేరే మార్గం లేదు కాబట్టి మీకున్నటువంటి లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి పబ్బం గడుపుకోవడం తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు సమీక్షించాడు కాబట్టి ఆయన మీద కడుపు మంటతో మాట్లాడడం తప్ప మరొకటి కాదు। మీరు పబ్లిసిటీ పిచ్చితో ఊగిపోతున్నారు, నిద్ర లేస్తే పబ్లిసిటీ తప్ప। ఒక పక్క రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నా, రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నా, రైతులకు భరోసా ఇచ్చేటువంటి విధంగా ఎటువంటి ప్రయత్నం చేయకపోగా ఈరోజు మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు నష్టం జరగలేదు అన్నట్టుగా మీరు చేసేటువంటి ప్రకటనలు ఇవి మరింతగా పుండు మీద కారం చల్లినట్టుగా రైతుల్ని ప్రజల్ని బాధించేటువంటి పరిస్థితి ఏర్పడింది। ఈరోజు మేము అడుగుతున్నాం, మాకు సంబంధించినటువంటి మా జిల్లా పార్టీ అధ్యక్షులతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాల మీద మాట్లాడారు, రైతులకు సంబంధించి ఏ సహాయం చేశారో మాట్లాడారు, ఈ క్రాప్ గురించి మాట్లాడారు, ఉచిత పంటల బీమా గురించి మాట్లాడారు, ప్రభుత్వం ఇటువంటి గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు అన్ని గురించి మాట్లాడారు, ఈరోజు వైఫల్యాన్ని గురించి కూడా అందరం కలిసి మాట్లాడారు। అయితే దానికి సంబంధించినటువంటి దాంట్లో సమాధానం చెప్పకుండా ఒక వీధి రౌడీలాగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చూసుకుందామా నీ ప్రతాపం ఏందో నా ప్రతాపం ఏందో అని చెప్పి మాట్లాడాడు। దాని మీద ట్వీట్ చేశాడు, ఏమని, మేము బహిరంగ చర్చకు ఎక్కడైనా ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాము అని। వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ట్వీట్ చేశాం, రీట్వీట్ చేశాం, ఏమని, మేము నువ్వు కోరిన విధంగా నీ సవాలుని అచ్చెన్నాయుడు సవాలుని స్వీకరించి బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం, ఎక్కడ మాట్లాడదాం, ఏ ఛానల్లో నీకు ఇష్టం వచ్చినటువంటి ఛానల్లో మాట్లాడదాం, లేదా నీకు ఇచ్చినటువంటి ప్లేస్ లో మాట్లాడదాం, నువ్వు ఎక్కడ వేదిక అంటే అక్కడ మాట్లాడదాం, నువ్వు ఇచ్చినటువంటి తేదీలో మాట్లాడదాం, నువ్వు ప్రకటించినటువంటి సమయానికి వస్తాం, అందరం కలిసి కూర్చొని మాట్లాడదామని అంటే పాపం
అచ్చెన్నాయుడికి పాత సామెత గుర్తుకొచ్చింది, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టుగా. ఒరే మనం ట్వీట్ పెట్టామే, వాళ్ళు మరలా మనకి దానికి సరైనటువంటి సమాధానం చెప్పారే, కాబట్టి ఏమో మాట్లాడాలా, మనం ప్రజల ముందు మాట్లాడాలంటే మనకు వాయిస్ లేదు, ప్రజలు మనల్ని మామూలుగా చేతులతో కాళ్ళతో కొడితే పర్వాలేదు, మిగతా ఇతర వస్తువులతో కొట్టే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఆయన అన్నాడు, వెంటనే నువ్వే కూసావు, నీ నోటుతో కూసావు, అచ్చెన్నాయుడు నోటుతో మాట్లాడి ట్వీట్ పెట్టావు, ఎక్కడైనా సరే మేము సిద్ధంగా ఉన్నామని. మేము సిద్ధమని చెప్పి తెలియజేసామని తోక ముడిచి పారిపోయి ఈరోజు దాని మీద అసెంబ్లీకి రండి చర్చిద్దామన్నాను. అసలు మీకు మాట్లాడడానికి సిగ్గు బుద్ధి ఉందా? మీరు మాట్లాడినటువంటి మాట మీద మీరు నిలబడే, చంద్రబాబు నాయుడుకి ఏ రోజు మాట మీద నిలబడేటువంటి అలవాటు లేదు. చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి మీ మంత్రులు కూడా అటువంటి వాళ్ళు, మీకు చేత కానటువంటి వాళ్ళు, ధైర్యం లేనటువంటి వాళ్ళు, దమ్ము లేనటువంటి వాళ్ళు, చావ లేనటువంటి వాళ్ళు. మీరు ఎందుకు అసలు మామూలుగా ఛాలెంజర్కి పిలిచి తోక ముడిచి పారిపోతారు? ప్రజలు మరింత పాల్సన కావడం లేదా? ఇది మీకు అసహ్యమని అనిపించడం లేదా? ఈరోజు మేము చెప్పాం, అన్ని విషయాల మీద వస్తాం. 2019 నుంచి 2024 దాకా విద్య మీద మాట్లాడదామా, వైద్యం మీద మాట్లాడదామా, దేని మీద మాట్లాడదాం, మరొకసారి అచ్చెన్నాయుడికి ఛాలెంజ్ విసురుతున్నాం. ఏ విషయం మీదైనా సరే, వ్యవసాయ రంగం మీద మాట్లాడదామా, ఇతర రంగాల మీద మాట్లాడదామా, 2019 నుంచి 2024 వరకు మా ప్రభుత్వంలో, మా పరిపాలనలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, ప్రజలకు అండగా నిలిచినటువంటి విధానాల గురించి మాట్లాడడానికి నేను మరలా చెప్తున్నా, నీకు నచ్చినటువంటి ఛానల్ దగ్గరికి వస్తాం. తేదీ నువ్వే ప్రకటించు, స్థలం నువ్వే ప్రకటించు, సమయం నువ్వే ప్రకటించు, మాకేమి ఇబ్బంది లేదు, ధైర్యంగా రాగలుగుతున్నాం. కాబట్టి నువ్వు మాట మీద నిలబడేటువంటి వాడివైతే, మాట తప్పనటువంటి వాడివైతే నువ్వు చెప్పినటువంటి విధంగా సిద్ధపడు, దానికి ధీటుగా మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎంతసేపటికి అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో మాట్లాడండి అంటే, మీరు అసెంబ్లీ ఏ విధంగా జరుగుతుందో మనం చూసాం కదా, ఎవరు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో మీరు చూసాం కదా. మీరు మాట్లాడేటువంటి మాటలకి చంద్రబాబు నాయుడు మరలా పాపం వెళ్ళి పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది ఇంటికి పోయి. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీకే క్లారిటీ లేదు, మీకే స్పష్టత లేదు, ఎవరి మీద మాట్లాడుతున్నారో తెలియదు, ఎవరిని మాట్లాడుతున్నారో తెలియదు. ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్లే, ప్రభుత్వ భాగస్వామ్యంలో ఉండేటువంటి వాళ్లే, కూటమి పార్టీలే, మీ మంత్రులు మీరే విమర్శించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది అసెంబ్లీ సాక్షిగా, అసెంబ్లీ వేదికగా. కాబట్టి ఎక్కడ కూడా గందరగోళం తప్ప, ఆత్మస్తుతి పరనింద తప్ప. ఈరోజు మేము ఎందుకు చెప్పాం, అయ్యా మాకు ప్రతిపక్ష హోదా కావాలన్నటువంటిది మీరు ఇస్తే వచ్చేటువంటిది కాదు, మీ వల్ల దానివల్ల ఉపయోగం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అనేటువంటిది ప్రజలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా అనుభవించినటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి వ్యక్తి, ప్రతిపక్ష స్థానాన్ని కోరుకోవాలంటే కాకపోతే సమయం వస్తుంది కాబట్టి, ప్రజల సమస్యల గురించి మాట్లాడేటువంటి అవకాశం వెసులుబాటు ఉంటుంది కాబట్టి మీరు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప, లేకపోతే సాధారణ శాసనసభ్యుడిగా మీరు ఆయన నిలబడంగానే మైకులు కట్ చేస్తే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే దిక్కులేదు మీరు ఉన్నప్పుడు గతంలో, అటువంటిది మీరు మైకులు కట్ చేస్తే ప్రజల సమస్యల గురించి మాట్లాడేటువంటి అవకాశం వెసులుబాటు లేనప్పుడు అటువంటి అసెంబ్లీకి రావాల్సినటువంటి అవసరం ఉంది. అసలు అసెంబ్లీ చూసిన తర్వాత ప్రజలే అంటున్నారు ఇది అసెంబ్లీనా అని చెప్పి అసహించుకుని యావగించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మీరు ఎక్కడికైనా మేము వస్తామన్నాం, మీరు రమ్మన్నారు, పిలిచారు, మరలా వచ్చి యూటర్న్ తీసుకొని మేము రేపు ప్రజల్లోకి రాలేము, ప్రజల ముందు మాట్లాడలేము, మీరు అసెంబ్లీ కంటే అసెంబ్లీలో మా గొంతులోకి మీరు వరకు మాట్లాడి మీ గడ వరకు వినిపించుకోవాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన. కారణం ఏంది, మీరు చేసింది ఏమి లేదు కాబట్టి, చెప్పుకోలేరు కాబట్టి ఈరోజు మీరు ఆ స్థాయికి దిగజారిపోయారు. మేము అందుకే అచ్చెన్నాయుడు విసిరినటువంటి సవాలుని మరింత లోతుగా చూసాం. మనం ఈయన చెప్పినటువంటి అన్ని విధాల మీద మనం మాట్లాడగలం అనేటువంటి నిర్ణయానికి వచ్చిన తర్వాత మేము మీకేం చెప్పాం, ఎప్పుడైనా సరే ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి సమయము, తేదీ, ఛానల్, వేదిక అన్ని మీరే ఖరారు చేయండి అని చెప్పాం. దాని మీద నేను ఆశిస్తున్నా, అచ్చెన్నాయుడికి ధైర్యం ఉంటే మా సవాళ్ళని స్వీకరించి, నువ్వు ఇచ్చినటువంటి సవాల్, నువ్వు ముందుకు వచ్చావు, నువ్వు విసిరినటువంటి సవాల్, దానికి ప్రతి సవాల్ విసిరాం, దాన్ని స్వీకరించి నువ్వు ముందుకు వస్తే ప్రజల్లో ఏం జరిగింది, ఎవరేం చేశారు అనేటువంటి దానికి ఎవ్వరు అవసరం, రైతులు ప్రజల సమక్షంలో చర్చిద్దాం, వాళ్లే ఎవరి ముఖం మీద కొడతారనేటువంటిది కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు మీకు మాట్లాడేటువంటి హక్కు ఎక్కడుంది? రైతుల గురించి మాట్లాడేటువంటి హక్కు ఈ తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి, అచ్చెన్నాయుడికి ఎక్కడ ఉంది అని చెప్పి పడుతున్నాను. దశాబ్దాల కాలంగా రైతులకు సంబంధించినటువంటి సమస్యలు పేరుకుపోతే పట్టించుకునేటువంటి నాదులే కరువైతే, దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి వ్యవసాయ రంగం మీద కానీ, రైతుల సమస్యల మీద కానీ దృష్టి పెట్టినటువంటి వ్యక్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి గర్వంగా చెప్పుకోగలిగేటువంటి పరిస్థితి. కాబట్టి మీరు ఈరోజు అనేక రకాలైనటువంటి వ్యవస్థలు తీసుకొచ్చాడు. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు లాంటి వాడికి జన్మలో రైతు భరోసా కేంద్రం లాంటివి తీసుకొచ్చి రైతులకు అన్ని విధంగా చేయి పట్టి నడిపించి, విత్తనం నుంచి విక్రయం దాకా రైతులకు అన్ని విధాలా అండగా నడిచేటువంటి ఒక వ్యవస్థని తీసుకురావాలనేటువంటి ఆలోచన ఏ రోజైనా స్పృహకు తట్టిందా? మధ్యలో మెదిలిందా? అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి దానిని గురించి ఈరోజు మేము చెప్పాం. ఆర్బీకేలు పెట్టాం, ఈ క్రాప్ సిస్టమ్ చేశాం, రైతులకు సంబంధించినటువంటి నష్టపోతేటువంటి తుఫాను పంట కాలంలో ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటిది ఆ సీజన్ ముగిసే లోపల ఇచ్చాం.
ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. మీలాగా ఇన్పుట్ సబ్సిడీ అంటే ఈరోజు గగనం అయిపోయింది, ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ క్రాప్ బుకింగ్ సరిగ్గా జరగడం లేదు. రైతులకు సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు ఆర్బికల్ని దాదాపుగా నిర్వీర్యం చేసేశారు. కాబట్టి వీటన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు అండగా నిలవాల్సినటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనని ఒక పథకం ప్రకారం మీరు వాటిని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు మేము చెప్పాం, గతంలో ఏమని చెప్పాం, ఉచిత పంటల బీమా, రైతు ఈ క్రాప్ చేసుకోగానే మీరు ఇవే అధికారులను అడగండి. రైతులకు తెలుసు. కొంతమంది రైతులు పాపం ఈరోజు బయట మాట్లాడుతున్నారు, మేము నష్టపోయాము, మేము తెలియదు, మేము కట్టుకోలేకపోయాము, జగన్మోహన్ రెడ్డి గారు లాగానే మాకు కూడా ఉచిత పంటల బీమా వస్తుందని చెప్పి అనుకున్నాం, కాబట్టి ఈ ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా ఇచ్చేశారని చెప్పి కనీసం అవగాహన కూడా కల్పించినటువంటి దాఖలాలు లేవు పాపం రైతులు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు తుఫాన్ వచ్చింది. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి బీమాకు సంబంధించినటువంటి లెక్కలు చూస్తే 19 లక్షల మంది ఉన్నారు. ఆ 19 లక్షల మంది ఎవరు? పాపం బ్యాంకులో లోన్లు తీసుకుంటే బ్యాంకు విధి విధానాల ప్రకారం ఖచ్చితంగా వాళ్ళు దానికి సంబంధించినటువంటి లోనికి ఇన్సూరెన్స్ చేయించుకుంటారు. కాబట్టి ఆ 19 లక్షల మంది ఉన్నారు. మిగతా రైతుల సంగతి ఏంటి? మీరు అసలు ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటే, అసలు మానవత్వాన్ని మరిచిపోయి మాట్లాడుతున్నారంటే, ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు. ఒక విపత్తు సమయంలో మీరు వ్యవహరించాల్సినటువంటి తీరును గురించి ప్రజలు రైతులు మిమ్మల్ని చీకొట్టుకుంటుంటే ఏమాత్రం సిగ్గు లేకుండా మీరు సిగ్గు శరాన్ని మరిచి మీ ఇష్ట ప్రకారం విమర్శలు చేస్తారు రకరకాల. అసలు మీ పేర్లు ఎత్తడానికి అసహ్యం వేస్తుంది. మీ గురించి మాట్లాడాలంటేనే చండాలంగా అనిపిస్తుంది, ఒళ్ళు దళదరిస్తుంది, మీ గురించి అసహ్యం వేస్తుంది.